హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లోని ఎక్సర్సైజ్ 13.3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముంది ఫోర్త్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ 40 లీవ్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ మెజర్డ్ కరెక్ట్ టు ద నియరెస్ట్ మిల్లీమీటర్ అండ్ ద డేటా ఆబ్టైన్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఫైండ్ ద మీడియన్ లెంత్ ఆఫ్ ద లీవ్స్. అంటే ఏముందంట, ఒక ప్లాంట్ ఉందంట, దానికి ఉండే ఆకుల్ని వీళ్ళు మెజర్ చేశారు. 40 ఆకులు ఉన్నాయి, 40 ఆకులు ఉన్నాయి. ఆ 40 ఆకులని వాళ్ళ లెంత్ని వీళ్ళు మెజర్ చేశారు. ఎంత ఉంటుంది ఆకు, ఒక చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ లెంత్ ఎలా వస్తుందంటే మిల్లీమీటర్స్లో వస్తుంది. సో అలాగా వీటిని గ్రూప్ చేశారు. 118 మిల్లీమీటర్స్ నుంచి 126 మిల్లీమీటర్స్ ఉన్న ఆకులు 3, అలాగంతా ఈ గ్రూప్ డేటా ఇచ్చారు. దీనికి ఏం చేయాలి మనము, ఫైండ్ ద మీడియన్ లెంత్ ఆఫ్ ద లీవ్స్. దీనికి మనం మీడియన్ కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాం. కనుక్కునే ముందు ఫస్ట్ డేటా చూడండి ఎలా ఉంది. ఇచ్చిన డేటా చూడండి, ఫస్ట్ ఇంటర్వెల్ 118 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అయింది 126కి. నెక్స్ట్ ఇంటర్వెల్ 126 నుంచి స్టార్ట్ అవ్వలేదు, 127 నుంచి స్టార్ట్ అయింది. సిమిలర్లీ థర్డ్ ఇంటర్వెల్, సెకండ్ ఇంటర్వెల్ ఎండ్ అయింది 135, కానీ థర్డ్ ఇంటర్వెల్ స్టార్ట్ అయింది 136. అంటే ఇది ఇన్క్లూజివ్ డేటా, ఎక్స్క్లూజివ్ డేటా కాదు. మనకు కావాల్సింది ఎక్స్క్లూజివ్ డేటా. కాబట్టి ఫస్ట్ మనము ఇచ్చిన డేటాని, క్లాస్ ఇంటర్వెల్స్ని ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, దానికి మన మెథడ్ ఆల్రెడీ తెలుసు. సో ఆ మెథడ్ యూస్ చేసి న్యూ క్లాస్ ఇంటర్వెల్స్ కనుక్కుందాం. ఎలా చేస్తాము, ఈ లోయర్ లిమిట్స్ అన్నిటి నుంచి 0.5 సబ్స్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్స్కి అన్నిటికీ 0.5 యాడ్ చేయాలి. అది చేసేస్తే మనకు ఎక్స్క్లూజివ్ డేటా లాగా ఈ ఇన్క్లూజివ్ డేటా మారిపోతుంది. సో 118 నుంచి 0.5 తీసేస్తే 117.5, 126కి 0.5 యాడ్ చేస్తే 126.5. సిమిలర్లీ ఇలాగే చేసుకుంటా పోదాం. ఈ డేటా ఎలా కన్వర్ట్ అవుతుంది, 126.5, 135.5. నెక్స్ట్ ఇంటర్వెల్ 135.5, 144.5, 144.5, 153.5. నెక్స్ట్ ఇంటర్వెల్ 153.5, 162.5, 162.5, 171.5, 171.5, 180.5. ఓకే, నేనేం చేశాను, ఈ లోయర్ లిమిట్స్ అన్నిటి నుంచి 0.5 తీసేసాను, అప్పర్ లిమిట్ అన్నిటికీ 0.5 యాడ్ చేసేసాను. ఓకే, ఇచ్చిన డేటాని ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసేసాం. మనం కనుక్కోవాల్సింది ఏమి, మీడియన్ కావాలంటే మనకు నెక్స్ట్ కాలం నార్మల్గా ఏం రాసుకుంటాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. సో కనుక్కుందాం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఉంది ఫ్రీక్వెన్సీ, ఇది FI. సో దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ ఉన్న డేటా దీని పైన ఉన్న డేటా అంతా యాడ్ చేయాలి. 3, ఇక్కడ పైన ఏం లేదు కాబట్టి 3నే. దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం, ఈ డేటా ప్లస్ ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్న డేటా. 5 + 3 ఎంత, 8. తర్వాత నెక్స్ట్ దీనికి 9 + 8 17, 17 + 12 ఎంత, 29, 29 + 5 34, 34 + 4 38, 38 + 2 40. మన n కూడా ఎంత చూడండి, n = 5 + 3 8, 8 + 9 17, 17 + 12 29, 29 + 5 29 + 5 + 4 9 + 2 11. ఎంత వచ్చింది, 40. సో n = 40. ఇక్కడ టోటల్ డేటా లాస్ట్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చి సేమ్ ఉండాలి. అప్పుడే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్, క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్. లేదంటే ఎక్కడో తప్పు చేసాం, ఇంకొకసారి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియన్ ఫార్ములా రాద్దాం. మీడియన్ = L + n/2 - CF / F × H. ఫస్ట్ మనము ఈ F దేనికి అప్లికబుల్ అవుతాయి. L is a lower limit of the median class, F = frequency of the median class, CF = cumulative frequency of the preceding class to the median class. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది మీడియన్ క్లాస్. అది ఎలా కనుక్కుంటాం, n/2 నుంచి కనుక్కుంటాం. n = ఎంత, 40. ఈవెన్ ప్రాబ్లంలో కూడా వాళ్ళు ఇచ్చారు 40 లీవ్స్ అని. n/2 కావాలి మనకు. n/2 = 40/2, 2 ones 2 20s, n వచ్చి 20. సో మనం మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం, ఈ 20 మనకి n 20 వచ్చింది కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో 20 కంటే ఇమీడియట్గా కొంచెం ఎక్కువ ఉన్న వాల్యూ చూడాలి. 320 కంటే ఎక్కువ కాదు, 8 కాదు, 17 కాదు, 29 వచ్చి 20 కంటే ఎక్కువ. సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. ఇది మనకు కావాల్సిన మీడియన్ క్లాస్. దీని పైన ఉండేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ.
ఈ ఫ్రీక్వెన్సీ కాదు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ప్రిసీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకు కావాలి. లోయర్ లిమిట్ ఇది తీసుకోవాలి, ఇది కాదు. ఓకే, సో ఇది ఎల్. అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియం క్లాస్. సో దిస్ ఈజ్ ఎఫ్. ఈ వాల్యూస్ అన్నిటిని మనం అక్కడ రాసుకుందాం. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 144.5. ఎన్ ఆల్రెడీ రాసాం. సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 17. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 12. హెచ్ కావాలి మనకు. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 126 మైనస్ 117, 135 మైనస్ 126. ఏది చేసినా కూడా హెచ్ ఎంత వస్తుంది? క్లాస్ సైజ్ వచ్చి 9 అని వస్తుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనం మీడియన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేసి వాల్యూ కనుక్కుందాం. ఎల్ వాల్యూ 144.5 ప్లస్ ఎన్ వాల్యూ 40/2 మైనస్ సిఎఫ్ వాల్యూ 17 బై ఎఫ్ వచ్చి 12 into 9. 3 4s 3 3s 2 1s 2 20s. సో 144.5 ప్లస్ 20లో 17 పోతే 3/4 into 3 అంటే ఎంత? 144.5 ప్లస్ 3 3s 9/4. 9ని 4తో డివైడ్ చేద్దాం. 4 2s 8 1.0 అగైన్ 4 2s 8 2 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 4 5s 20. సో 2.25. సో 144.5 ప్లస్ 2.25 దీన్ని యాడ్ చేస్తే 144.5 2.25 5 7 6 146.75 is equals to 146.75. దీనికి యూనిట్స్ ఏం చూడండి, ఈ కాలంలో ఉండే యూనిట్స్ రాసేయాలి. డైరెక్ట్గా మీరు ఇది చూసి దాంట్లో నుంచి రాసేయచ్చు. ఈవెన్ ఎనీ ఫార్ములాలో కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చింటారో అక్కడ ఉంటుంది ఇన్ అని. అది ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్స్ ఉంటే కేజీస్ అట్లా. సో అక్కడ ఉన్న యూనిట్స్ అక్కడ రాసేయండి, లేదంటే మిల్లీమీటర్స్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్ ఆఫ్ ద లీవ్స్ ఈజ్ 146.75 millimeters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ 400 నియోన్ ల్యాంప్స్. అంటే ఏమున్నాయి? ఒక 400 నియోన్ ల్యాంప్స్. నియోన్ అంతా వదిలేయండి, జస్ట్ ల్యాంప్స్ ఉన్నాయి. ఒక 400 ల్యాంప్స్ ఉన్నాయి. ఆ ల్యాంప్స్ ఎన్ని అవర్స్ వరకు అవి రన్ అవుతాయని డేటా ఇచ్చారు. లైఫ్ టైమ్ ఇన్ అవర్స్లో ఇచ్చారు. అంటే 1500 నుంచి 2000 అవర్స్ రన్ అయ్యేవి 14 ల్యాంప్స్. ఇలా అంతా డేటా ఇచ్చారు. దీనికి ఏం కనుక్కోవాలి మనము? ఫైండ్ ద మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ద ల్యాంప్స్. మీడియన్ లైఫ్ టైమ్ అంటే మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే మన నెక్స్ట్ కాలం ఏం కనుక్కోవాలి మనము? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎలా కనుక్కుంటాం? ఇక్కడ ఉన్న డేటా, దీనిపైన ఉన్న డేటా. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 14. ఇది కనుక్కోవాలంటే 14 ప్లస్ 56 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 6 + 4 10. కావాలంటే ఇక్కడ పక్కన చేసుకోండి. 56 14 0 5 6 7 70. 70 + 60 130. 130 + 86 11. 216. 216 + 74 ఎంత అవుతుంది? చేద్దాం ఇక్కడ. 216 + 74 290. 290 + 62 352. 352 + 48 400. మీరు ఎగ్జామ్లో అంతా ఇది ఇట్లా క్రాస్ మార్కులు వేసి ప్లస్లు ఏం రాయద్దండి, నేను మీకు అర్థం అవ్వడం కోసం రాస్తున్నాను. మీకు ఏమంటే ఫస్ట్ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇలా కనుక్కోవాలి. ఇక్కడ వచ్చిన డేటా ఈ డేటా కలిపితే ఇక్కడ దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. దీనికి కావాలంటే ఈ డేటా ప్లస్ ఫ్రీక్వెన్సీ కలిపితే దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఎన్ కనుక్కోవాలి. ఎన్ అంటే సమ్ ఆఫ్ దిస్ ఆల్ ద డిస్ట్రిబ్యూషన్స్. ఇది చేసినా కూడా మీకు 400 రావాలి. ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు 400 నియోన్ ల్యాంప్స్ అని. మీరు ఇది యాడ్ చేయండి, ఇది చేస్తే కూడా మీకు 400 అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మన మీడియన్ ఫార్ములా. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2
minus CF divided by F into H. సో L అంటే L కనుక్కునే ముందు ఫస్ట్ మనము మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. మీడియన్ క్లాస్ దీని నుంచి కనుక్కుంటాం, n/2 నుంచి కనుక్కుంటాం. n is equals to 400, n/2 is equals to 400/2. సో n/2 is equals to 200. దీని నుంచి మనము మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం, ఈ n/2 వాల్యూ ఈ CFలో దానికంటే ఎక్కువ ఉన్న క్లాస్, n/2 వాల్యూ కంటే కొంచెం ఎక్కువ ఉండే వాల్యూ ఉన్న క్లాసే మనకు మీడియన్ క్లాస్. అది ఎక్కడ చూడాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో చూడాలి. 14 ఎక్కువ కాదు, 70 కాదు, 130 కాదు, 216 అనేది మనకు మీడియన్ క్లాస్. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ AF, దీని లోయర్ లిమిట్ AL, దీని పైన ఉన్న ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. L వాల్యూ ఎంత, 3000 ప్లస్ n వాల్యూ 400/2 మైనస్ CF వాల్యూ 130 బై F వాల్యూ, రాయండి ఎన్ని వాల్యూస్, నేను ఇక్కడ రాయలేదు, రాయాలి. L is equals to 3000, n ఆల్రెడీ రాసేసాం. CF is equals to 130. మీరు ఎగ్జామ్లో ఇలా మెన్షన్ చేయొద్దండి, డైరెక్ట్గా CF అంటే 130 అని, F అంటే 86 అని ఇలా మెన్షన్ చేయొద్దండి. ఎందుకంటే ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. జస్ట్ మీరు ఆ వాల్యూస్ అక్కడ రాసేయండి, మీకు తెలిసి ఉండాలి ఇవి ఇక్కడ ఉన్నాయని. ఓకే, F is 86. ఓకే, ఇప్పుడు H కనుక్కోవాలి. H is equals to upper limit minus lower limit, that is equals to 2000 minus 1500, 2500 minus 2000 ఎంత వస్తుంది, 500. H is 500. సో ఇక్కడ ఆల్రెడీ CF రాసేసాం 130, F కావాలి, F వచ్చి 86 ఇంటూ 500. ఓకే, దీన్ని 130 పోతే 70/86 ఇంటూ 500. 2 4s 2 3s 2 2 5 0. ఇప్పుడు దేంతో పోదు కాబట్టి 250ని 43తో డివైడ్ చేద్దాం. 250ని 43 5s 5 3s 15, 5 4s 20, 21. 6 ఏమవుతుంది చూడండి, 43 ఇంటూ 6 18, 25 ఎక్కువ అయిపోతుంది. సో 5 టైమ్సే పోతుంది. 215 5 4లో 1 పోతే 3 పాయింట్ పెట్టుకుంటే 0. 43 ఇంటూ 6 ఎక్కువ తక్కువ అవుతుంది. 43 ఇంటూ 8 24, 32, 34. ఓకే, 8 టైమ్స్ పోతుంది. 344. సో 10లో 4 పోతే 6 ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 43 1s 43. 10లో 3 పోతే 7, 5లో 4 పోతే 1, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 43 ఇంటూ 2 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, 86. 3 టైమ్స్ అంటే 3 3s 9, 3s 12. 3 టైమ్స్ వెళ్ళిపోతుంది. సో 129. సో 5.813 ఇంటూ 70 చేయాలి మనం. ఇంకా 10 తీసేద్దాం, 7తో చేద్దాం. 7 3s 21, 7 1 7, 8 9, 7 8s 56, 7 5s 35, 40 ఇంటూ 10 ఉంది కాబట్టి ఒక పాయింట్ అంటే 406.91. 3000 ప్లస్ 406.91. యాడ్ చేస్తే 3406.91. ఏమిది, అవర్స్. సో మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ lamps is 3406.91 hours. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 6th one. 100 surnames were randomly picked up from a local telephone directory.
అండ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద సర్నేమ్ వాజ్ అబ్టైన్డ్ యాజ్ ఫాలోస్. అంటే ఏమంటున్నారు, ఇది కింద ఇచ్చిన లెటర్స్ ఏమంటే ఒక లోకల్ టెలిఫోన్ డైరెక్టరీలో సర్నేమ్స్ని పిక్ చేశారంట, అది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని. అవి ఎలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే 1 to 4 లెటర్స్ ఉన్న సర్నేమ్స్ ఉన్న వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు, 4 to 7 వాళ్ళు 30, 7 to 10 వాళ్ళు 40, అలా ఈ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చారు. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, డిటర్మైన్ ద మీడియన్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద సర్నేమ్, ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద సర్నేమ్స్, ఆల్సో ఫైండ్ ద మోడల్ సైజ్ ఆఫ్ ద సర్నేమ్స్. అంటే మనం అన్ని 3 కనుక్కోవాలి, మీడియన్ కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి, మోడల్ కూడా కనుక్కోవాలి. మోడల్ సైజ్ అని అలా చెప్పి ట్రిక్కీగా అడుగుతారు, దాన్ని కూడా మోడల్ నేమ్ వచ్చిందంటే 3 కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఫస్ట్ ఇక్కడ రాద్దాం, తర్వాత నేను చెప్తాను ఏమేమి కనుక్కుంటాం, దాని నుంచి ఏమేమి డేటా కావాలో దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాద్దాం. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. అంటే మనకు సిఎఫ్ కావాలి, ఎఫ్ కావాలి, ఎల్ కావాలి, అంటే మీడియన్ క్లాస్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. కాబట్టి మన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ లెటర్స్, ఇది క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ సర్నేమ్స్, ఇది ఫ్రీక్వెన్సీ, 1 to 4 ఉన్న వాళ్ళు 6 మెంబర్స్, 4 to 7 ఉన్న వాళ్ళు 30 మెంబర్స్, 7 to 10 సర్నేమ్స్ లెటర్స్ ఉన్న సర్నేమ్స్ వాళ్ళు 40, 10 to 13 ఉన్న వాళ్ళు 16, 13 to 16 ఉన్న వాళ్ళు 4, 16 to 19 లెటర్స్ ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. మనకు మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. దానికంటే ముందు మన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకు ఆల్రెడీ తెలుసు, చాలా ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి. ఇక్కడ 6 వస్తుంది, ఈ 6ని 30తో యాడ్ చేస్తే 36, 36ని 40తో యాడ్ చేస్తే 76, 76ని 16తో యాడ్ చేస్తే 1 2 92, 92ని 4తో యాడ్ చేస్తే 96, 96ని 4తో యాడ్ చేస్తే 100. తర్వాత మనము ఎన్ కూడా కనుక్కోవాలి. ఎన్ ఇదంతా యాడ్ చేయండి, 60 + 30 70, 70 + 60 + 4 20, 80 90, ఇది 20 కదా, 20 + 70 90, 90 ప్లస్ ఇక్కడ 6 6 4 10 100. వాళ్ళు చెప్పిండారు కూడా ఆల్రెడీ 100 అని ఇచ్చారా, 100 సర్నేమ్స్. ఓకే, 100. ఇప్పుడు దీని నుంచి మనము మీడియన్ క్లాస్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ n/2 కావాలి. n వచ్చి 100, n/2 ఈజ్ ఈక్వల్స్ టు 100/2, 2 1s 2 50s ఈజ్ ఈక్వల్స్ టు 50. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో మనకు 50 కంటే ఎక్కువగా ఉండే నెక్స్ట్ వాల్యూ 6, 36 చిన్నది, 76 వచ్చి పెద్దది. సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. ఓకే, ఇలా ఏం బాక్స్ వేసి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు కావాల్సిన వాల్యూస్ రాసుకోండి. ఏమేమి కావాలి, ఇది వచ్చి ఎల్, ఇది వచ్చి ఎఫ్, దీని పైన ఉండేది సిఎఫ్, అన్నీ రాద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 7, సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 36. ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మోడల్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, అది చూసుకోవాలి, తప్పులు చేస్తారు అక్కడ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ వచ్చి 40, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 40. హెచ్ కావాలి మనకు, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 1 7 - 4 ఎఫ్ చేసినా కూడా 3 వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, ఎల్ వాల్యూ 7 ప్లస్ n వాల్యూ 100/2 మైనస్ సిఎఫ్ వాల్యూ 36 బై ఎఫ్ వాల్యూ 40 ఇంటూ హెచ్ వాల్యూ 3. 2 1s 2 50s, 7 ప్లస్ 50లో 36 పోతే ఎంత 4, 50లో 36 పోతే 14 వస్తుంది అనుకుంటా. చేద్దాం, ఏముంది, 10లో 4 6 పోతే 4లో తిరిగిపోతే 1 14/40 ఇంటూ 3, 2 7s 2 20s, అంటే 7 3s 21, 21ని 20తో డివైడ్ చేద్దాం. 21s 21 వస్తుంది 0.0,
ఆల్రెడీ 10 పోదు కాబట్టి మీరు ఇక్కడ 0 పెట్టుకొని మళ్ళీ 0 పెట్టుకుందాం. 25s 100. సో 7 + 1.05 అంటే 8.05. ఏంటివి ఇవి? దీనికి యూనిట్స్ ఏం లేవు చూడండి, ఇక్కడ ఏమీ లేవు నెంబర్స్ అంటే లెటర్స్ కాబట్టి జస్ట్ మీడియన్. ఇన్ని లెటర్స్ ఉంటాయి 8.05 అనేవి సర్నేమ్ లెటర్స్ ఉంటాయి. అది వచ్చి మీడియన్. నెక్స్ట్ మనము ఇదే ప్రాబ్లంకి మీన్ కూడా కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాం. దీనికి మీన్ కనుక్కుందాం. మీన్ బెటర్ మనం స్టెప్ డివిజన్ మెథడే యూస్ చేద్దాం, ఎందుకంటే క్యాలిక్యులేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు A + సిగ్మా ఆఫ్ Fi Ui డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ Fi ఇంటూ H. Ui ఈజ్ ఈక్వల్స్ టు Di డివైడెడ్ బై H. Di ఈజ్ ఈక్వల్స్ టు Xi మైనస్ A. సో మన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాద్దాం. నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ 1 to 4, 6, 4 to 7 కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి చిన్నది రాసుకుందాం. నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ ఇక్కడ 6, ఇక్కడ 30, 7 to 10 ఉన్న వాళ్ళు 40, 10 to 13 ఉన్న వాళ్ళు 16, 13 to 16 ఉన్న వాళ్ళు 4, 16 to 19 ఉన్న వాళ్ళు కూడా 4. ఓకే, మనం మీన్ తీయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది Xi. సో మన నెక్స్ట్ కాలం ఇది వచ్చి క్లాస్ ఇంటర్వెల్, ఇది వచ్చి Fi. నెక్స్ట్ కావాల్సింది Xi. Xi ఈజ్ ఈక్వల్స్ టు ఎలా అనుకుంటాం? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 1 + 4/2 5/2 2.5. 4 + 7 11/2 2 5s 0.5 5.5. 17/2 2 8s 0.5 8.5. అంటే ఎంత వచ్చింది చూడండి డిఫరెన్స్, 3 డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా 8కి 3 యాడ్ చేస్తే 11.5 14.5 17.5. ఓకే, ఇది Xi వాల్యూ మనము కనుక్కున్నాం. దీన్ని తర్వాత మనకేం కావాల్సింది? Di కావాలి. సో Di ఎలా కనుక్కుంటాం? Di ఈజ్ ఈక్వల్స్ టు Xi మైనస్ A. ఫస్ట్ మనం ఏ కనుక్కోవాలి. ఏ అంటే Xi కాలంలో మిడిల్గా వచ్చి ఏదో ఒక వాల్యూని తీసుకుంటాం. ఎన్ని ఉన్నాయి వాల్యూస్ చూడండి Xiలో? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ రెండు మధ్యలో వస్తాయి, ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను దీన్ని ఏగా తీసుకుంటాను. A ఈజ్ ఈక్వల్స్ టు 8.5. A ఈజ్ ఈక్వల్స్ టు 8.5. సో 2.5 మైనస్ 8.5 ఎంత వస్తుంది? -6. 5.5 minus 8.5 minus 3. 8.5 minus 8.5 0. 11.5 minus 8.5 plus 3. 14.5 minus 8.5 6. 17.5 minus 17.5 minus 8.5 9. ఓకే, దీని నెక్స్ట్ మనకు కావాల్సిన కాలం Ui కనుక్కోవాలి మనం. Ui ఈజ్ ఈక్వల్స్ టు Di డివైడెడ్ బై H. H కనుక్కున్నామా మనము? H ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 1 7 - 4 ఏది చేసినా కూడా 3 వస్తుంది. సో Di డివైడెడ్ బై 3. సో -6/3 -2 -3/3 -1 0/3 0 3/3 1 6/3 2 3/3 9/3 3. నెక్స్ట్ కావాల్సింది Fi ఇంటూ Ui. ఇది మనకు మెయిన్గా కావాల్సింది Fi ఇంటూ Ui. ఇది Fi, ఇది Ui. 6 ఇంటూ -2 -12. 30 ఇంటూ -1 -30. 40 ఇంటూ 0 0. 16 ఇంటూ 1 16. 4 ఇంటూ 2 8. 4 ఇంటూ 3 12. +12 -12 క్యాన్సల్. 16 + 8 ఎంత వస్తుంది? 24. 24 30లో 24 పోతే 6. సో -30 కాబట్టి -6. సిగ్మా ఆఫ్ Fi Ui ఈజ్ ఈక్వల్స్ టు -6. సిగ్మా ఆఫ్ Fi ఎంత వచ్చింది? ఆల్రెడీ మనకు తెలుసు 100. అది చేసినా కూడా మీకు 100 వస్తుంది. ఇక్కడ 70
16 + 4 20 అంటే 90, 90 + 6 + 4 100. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మీన్ వాల్యూ వచ్చేస్తుంది. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఈజ్ 8.5 సిగ్మా FIUI -6 బై సిగ్మా FI 100 into 3. ఓకే, 2 3s 250 అంటే 8.5 మైనస్ 3 3s 9/50. 9ని 50తో డివైడ్ చేద్దాం. 0 పాయింట్ పెట్టుకుంటే 0, 50 ones 50, 40 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 5 8s 400, 5 8s 40 కదా, 50 కాబట్టి ఇంకో 0 పెడదాం. 0.18. సో 8.5 మైనస్ 0.18. 8.5 నుంచి 0.18 తీసేస్తే ఇక్కడ ఏమిటంటే 0, 10 8 పోతే 2, 4లో 1 పోతే 3, 8.32. 8.32 లెటర్స్ వచ్చి ఇది మీన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చి 8.32 ఉంటాయి. నెక్స్ట్ మనం దీనికే మోడల్ సైజ్ అంటే మోడ్ కనుక్కోవాలి. నెక్స్ట్ మనం మోడ్ కనుక్కోవాలి. మోడల్ సైజ్ అంటే మోడ్ అని, సైజ్ మోడల్ క్లాస్ అంటే అది వేరు. మోడల్ క్లాస్ అంటే జస్ట్ మోడల్ క్లాస్ కనుక్కోవడం. ఇది మోడల్ సైజ్ అంటే మోడ్ కనుక్కోవాలి. మోడ్కి ఫార్ములా ఏమి? మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L is equals to lower limit of the model class. F1 is equals to lower limit of frequency of the model class. సో ఫస్ట్ మనము మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ ఎలా కనుక్కుంటాం? ఈ నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ అంటే ఇది ఫ్రీక్వెన్సీ ఉంది కదా, దీంట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది? 40. సో దిస్ ఈస్ ద మోడల్ క్లాస్. ఇది వచ్చి F1, దీని ప్రీవియస్గా ఉండేది F0, దీని నెక్స్ట్గా ఉండేది F2, ఇది లోయర్ లిమిట్ వచ్చి L. ఈ వాల్యూస్ అన్ని రాద్దాం. L ఈజ్ ఈక్వల్స్ టు 7, F1 is equals to 40, F0 is equals to 30, F2 is equals to 16, H is equals to upper limit minus lower limit, that is equals to 4 minus 1, 3. ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L అంటే 7 ప్లస్ F1 40 మైనస్ F0 30 బై 2F1 2 ఇంటూ 40 మైనస్ 30 మైనస్ F2 వచ్చి 16 ఇంటూ H వచ్చి 3. సో 7 ప్లస్ 40లో 30 పోతే 10/80 మైనస్ 46 ఇంటూ 3 ఇట్స్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 10 3s 30 బై 80లో 46 పోతే 10లో 6 పోతే 4, 7లో 4 పోతే 3, 34. సో 30ని 34తో డివైడ్ చేసి చూద్దాం. పోదు కాబట్టి 0.034 ఇంటూ 9 చూడండి ఎంత వస్తుంది? 9 6 36 27 30 306 అయిపోతుంది. కాబట్టి 8తో వెళ్ళిపోతుంది. 8 ఎంత వస్తుంది చూద్దాం. 34 ఇంటూ 8 32, 8 4 32, 8 3s 24, 27 272, 272. 10లో 2 పోతే 8, 9లో 7 పోతే 2, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, మళ్ళీ 8తోనే పోతుంది చూడండి 272. చేస్తే చాలు, ఇంత చేస్తే చాలు. సో 0.88, 7 ప్లస్ 0.88 అంటే 7.88. ఓకే, ఇది మనం కనుక్కుందేమి? మోడ్ అంటే మోడల్ సైజ్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 7.88. మీరు కింద కావాలంటే రాయొచ్చు. సో మోడల్ సైజ్ ఆఫ్ ద సర్నేమ్స్ ఈజ్ 7.88. ఓకే, సో ఈ ప్రాబ్లంలో 3 కనుక్కున్నాం మనము: మీడియన్, మీన్ అండ్ మోడ్. ఓకే, ఎక్సర్సైజ్లో మన లాస్ట్ ప్రాబ్లం, ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ద వెయిట్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్. ఫైండ్ ద మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే కింద ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఏమంట, ఒక 30 స్టూడెంట్స్లో క్లాస్లో ఉన్న 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్స్. దీనికి మనము మీడియన్ వెయిట్ కనుక్కోండి అంటే మీడియన్ కనుక్కోండి అని అంటున్నారు. మీడియన్ అంటే ఫస్ట్ మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాయాలి.
సో వెయిట్ ఇన్ కేజీస్ క్లాస్ ఇంటర్వెల్. తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 40 to 45 kgs ఉన్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. 45 to 50 ఉన్న వాళ్ళు 3, 50 to 55 ఉన్న వాళ్ళు 8, 55 to 60 ఉన్న వాళ్ళు 6, 60 to 65 ఉన్న వాళ్ళు 6, 65 to 70 3, 70 to 75 2. మనము మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మనకు నెక్స్ట్ కాలం వచ్చేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం. ఇది ఫ్రీక్వెన్సీ, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎలా కనుక్కుంటాం? ఇక్కడ ఉన్న డేటా, దీనిపైన ఉన్న డేటా 2, ఇక్కడ పైన ఏం లేదు కాబట్టి 2, 2 + 3 5, 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28 + 2 30. n = ఇది కూడా 30 అనే వస్తుంది. చేయండి. ఆల్రెడీ ఇక్కడ చేసుకుంటూ వచ్చాము, అప్పుడే ఇక్కడ 30 వచ్చింది. 30 ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ ఉన్న డేటా మ్యాచ్ అవ్వాలి. 2 + 3 5, 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28 + 2 30. ఓకే, ఇప్పుడు మనము మీడియన్ = L + n/2 - CF / F × H. మీడియన్ క్లాస్ కనుక్కోవాలంటే ఫస్ట్ n వాల్యూ ఎంత? 30. n/2 = 30/2, 2 1s 2 15s 15. సో 15 కంటే ఎక్కువ ఉన్న CF కాలంలో 15 కంటే ఎక్కువ ఉన్న క్లాస్ 2 5 తక్కువ 13 తక్కువ 19 వచ్చి 15 కంటే పెద్దది. సో 4th one is the మీడియన్ క్లాస్. దీని నుంచి మనము L వచ్చి 55. CF = క్యుములేటివ్ మీడియన్ క్లాస్ నుంచి పైన ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 13. F = frequency of the median class 6. H = upper limit minus lower limit = 45 - 40 5. సో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ = 55 + n వాల్యూ 30/2 మైనస్ CF వచ్చి 13/F వచ్చి 6 × 5 2 1s 2 15. సో 55 + 15 నుంచి 13 పోతే 2/6 × 5 2 1s 2 3s. సో 5ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3 2.036 18 2 మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 మళ్ళీ 6 18 ఇది పోతానే ఉంటుంది. సో 55 + 1.666 సో 56.66 kgs వచ్చి మీడియన్. ఇదేమిది? మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ 56.66 kgs. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో దీంతో మనము ఎక్సర్సైజ్ 13.3లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసాం. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.